ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునగాక. మీకు అందరికీ నా వందనములు తెలియచెప్పుకుంటున్నానండి. క్రైస్తవులు అనబడిన దేవుని బిడ్డలందరికీ ప్రవక్తలు అవసరమై ఉన్నది. ఎందుకనగా ప్రవక్తలు దేవుడు అన్ని సమయాలలో తన ప్రజల వద్దకు తన ప్రవక్తలను పంపుతూ వచ్చాడు. ప్రవక్తలు దేవుని నుండి సందేశాలను వింటారు, వాటిని ప్రజలకు చెబుతూ ఉంటారు. అందును బట్టే ప్రవక్తలు అవసరమై ఉన్నది. నిజముగా ప్రభువైన యేసుక్రీస్తు మనకు ప్రవక్త అయి ఉన్నాడు. ఇశ్రాయేలు దేశం మీద అహాబు రాజుగా ఉన్నప్పుడు ఏలియా ప్రవక్తగా ఉన్నాడు. అహాబు రాజు చాలా దుర్మార్గుడైన రాజు. ప్రజలు అబద్ధపు దేవుడైన బయలును పూజించేలా చేయాలని ప్రయత్నించాడు. కనుక ఏలియా అహాబు రాజుతో దేవుడు ప్రజలను శిక్షించబోతున్నాడని చెప్పాడు. అతడు రాజుతో ఇలా చెప్పాడు: నేను చెప్పే వరకు ఈ రాజ్యంపై వర్షము మంచు కురవదు. ఇది విని అహాబుకు కోపం వచ్చింది. ఏలియాను చంపాలనుకున్నాడు. కనుక దేవుడు ఏలియాను అహాబు నుండి తప్పించుకోవడానికి అరణ్య ప్రదేశానికి వెళ్ళాలని చెప్పాడు. ఏలియా తనకు దేవుడు చెప్పిన అరణ్య ప్రదేశానికి ఒక వాగు దగ్గరకు వెళ్ళాడు. ప్రతి ఉదయము ప్రతి సాయంత్రము పక్షులు ఏలియాకు రొట్టెను మాంసాన్ని తీసుకొని వచ్చాయి. ఈ కాలంలో అహాబు అతని సైన్యం ఏలియా కోసం వెదికారు. అయితే వారు అతనిని కనుగొనలేకపోయారు. ఆ దేశంలో వర్షం లేదు. కొంతకాలానికి ఆ వాగులోని నీరు ఎండిపోయింది. కనుక ఏలియా దగ్గరలో ఉన్న మరొక దేశానికి వెళ్ళాడు. ఆ దేశంలో ఒక పేద విధవరాలు ఉంది. ఆమెకి ఒక కుమారుడు ఉన్నాడు. వారికి ఆహారం లేదు, ఎందుకంటే పంట లేదు. అయినా ఆమె ఏలియాకు ఆహారాన్ని పెట్టింది. అందుచేత దేవుడు ఆమె కుమారునికి కావలసిన ఆహారాన్ని దయచేశాడు. వారి పిండి, పాత్ర, నూనె, బుడ్డి ఎప్పటికీ తక్కువ కాలేదు. కరువు కాలమంతయు వారికి ఆహారం సమృద్ధిగా ఉంది. ఏలియా అక్కడ అనేక సంవత్సరములు కూడా ఉన్నాడు. 3.5 సంవత్సరాలు గడిచిన తర్వాత వర్షాన్ని తిరిగి రప్పిస్తానని దేవుడు ఏలియాతో చెప్పాడు. ఇశ్రాయేలు రాజ్యానికి వెళ్ళి రాజైన అహాబుతో ఈ మాట చెప్పాలని దేవుడు చెప్పాడు. కనుక ఏలియా అహాబు వద్దకు వెళ్ళాడు. అహాబు ఏలియాను చూచినప్పుడు అతడు ఇలా అన్నాడు: నీవే సమస్యలను సృష్టించేవాడవు. ఏలియా ఇలా జవాబిచ్చాడు: రాజా, నీవే సమస్యలను సృష్టించేవాడవు. యెహోవాను నిరాకరించావు. ఆయనే నిజమైన దేవుడు. అయితే నీవు బయలుదేవతను పూజిస్తున్నావు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ కర్మేలు కొండ వద్దకు తీసుకొనిరా. కనుక ప్రజలందరూ కర్మేలు కొండ వద్దకు వెళ్ళారు. బయలు సందేశాలు చెప్పేవారు అక్కడికి వచ్చారు. వారు బయలు ప్రవక్తలు. వారు 450 మంది ఉన్నారు. ఏలియా ప్రజలతో ఇలా చెప్పాడు: మీరెంతకాలం మార్పు చెందకుండా ఉంటారు? యెహోవాయే దేవుడు, ఆయనను పూజించండి. బయలుదేవుడైతే బయలును పూజించండి. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలతో ఒక ఎద్దును వధించి దాని మాంసమును ఒక బలిపీఠం మీద హోమ బలిగా అర్పించండి. అయితే దాని మీద ఎటువంటి అగ్నిని రాజేయకండి. తర్వాత నేను అదే కార్యాన్ని కూడా చేస్తాను. మరొక బలిపీఠం మీద మాంసాన్ని ఉంచుతాను. దేవుడు దానిని మీదకు అగ్నిని పంపిన ఎడల ఆయన నిజమైన దేవుడని మీరు తెలుసుకుంటారు. కనుక బయలు ప్రవక్తలో ఒక బలిని సిద్ధపరిచారు. అయితే అది అగ్నితో కాల్చబడలేదు. అప్పుడు బయలు ప్రవక్తలందరూ బయలుకు ప్రార్థన చేశారు: బయలు, మా ప్రార్థన ఆలకించు. ఆ దినమంతా వారు ప్రార్థన చేశారు, గట్టిగా అరిచారు. తమ శరీరాలను సహితం వారు కత్తులతో కోసుకున్నారు. అయినా బయలు జవాబు ఇవ్వలేదు. బలిపీఠం మీదకి అగ్నిని పంపించలేదు. బయలు ప్రవక్తలు దాదాపుగా ఆ రోజంతా బయలుకు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. చివరికి వారు ప్రార్థన చేయడం మానివేశారు. అప్పుడు ఏలియా మరొక ఎద్దును చంపి దాని మాంసమును బలిపీఠం మీద ఉంచాడు. దాని తర్వాత దీని మీద ఆ మాంసం బలిపీఠం ఆ భూమి అంతా నిండిపోయేలా 12 పెద్ద కుండలతో నీళ్లను పోయాలని ప్రజలతో చెప్పాడు. అప్పుడు ఏలియా ఇలా ప్రార్థన చేశాడు: యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, నీవే ఇశ్రాయేలు నిజమైన దేవుడువని, నేను నీ సేవకుడనని నేడు మాకు కనబరుచు. ఈ ప్రజలు నీవే నిజమైన దేవుడని తెలుసుకొనేలా నా ప్రార్థనకు జవాబివ్వు. వెంటనే ఆకాశము నుండి అగ్ని దిగివచ్చింది.
ఆ మాంసాన్ని, కట్టెలను, రాళ్లను, ఆ భూమిని, బలిపీఠము చుట్టూ ఉన్న నీళ్లను కాల్చివేసింది. ప్రజలు ఈ కార్యాన్ని చూసినప్పుడు వారు నేల మీద సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని గట్టిగా అరిచారు. అప్పుడు ఏలీయా ఇలా అన్నాడు, బయలు ప్రవక్తలను ఎవరునూ తప్పించుకొనివ్వకండి. అందుచేత ప్రజలు బయలు ప్రవక్తలను పట్టుకున్నారు. అక్కడ నుండి వెలుపలికి తీసుకుని వెళ్ళి వారిని చంపారు. అప్పుడు ఏలీయా అహాబు రాజుతో ఇలా చెప్పాడు, నీవు త్వరపడి నీ ఇంటికి వెళ్ళు, ఎందుకంటే వర్షం రాబోతుంది. వెంటనే ఆకాశం నలుపుగా మారింది. దేవుడు కరువు స్థితిని ముగించబోతున్నాడు. దానిని బట్టి ఆయనే నిజమైన దేవుడని రుజువు అయ్యింది. ఏలీయా తన కార్యాన్ని ముగించిన తర్వాత దేవుడు ఎలీషాను, ఒక వ్యక్తిని తన ప్రవక్తగా ఉండడానికి ఎంపిక చేశాడు. దేవుడు ఎలీషా ద్వారా అనేక ఆశ్చర్య కార్యాలు చేశాడు. నయమానుకు జరిగిన అద్భుత కార్యం దానిలో ఒకటి. నయమాని ఒక సైన్యాధికారి, అయితే అతనికి చర్మవ్యాధి కలిగింది. నయమాను ఎలీషాను గురించి విన్నాడు కనుక అతడు ఎలీషా వద్దకు వెళ్ళి తనను బాగు చేయాలని అడిగాడు. యోర్దాను నదిలో 7 సార్లు మునగాలని నయమానుకు ఎలీషా చెప్పాడు. నయమాను కోపగించుకొన్నాడు. నదిలో మునగడానికి అతడు నిరాకరించాడు. అది అతనికి తెలివి తక్కువతనం అనిపించింది. తర్వాత తన మనసును మార్చుకొన్నాడు. యోర్దాను నది వద్దకు వెళ్ళాడు. ఆ నీటిలో 7 సార్లు మునిగాడు. 7 సార్లు నీటిలో మునిగి బయటికి వచ్చినప్పుడు దేవుడు అతనికి బాగు చేశాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజల వద్దకు అనేక మంది ప్రవక్తలను పంపించాడు. ప్రజలు విగ్రహాలను పూజించడం మానివేయాలని వారందరూ చెప్పారు. దానికి బదులు వారు ఒకరి పట్ల ఒకరు కరుణ కలిగి ఉండాలని చెప్పారు. దుష్టత్వాన్ని మాని దేవునికి విధేయత చూపించాలని వారు ప్రజలను హెచ్చరించారు. ఎక్కువ కాలం ప్రజలు దేవునికి విధేయత చూపించలేదు. ప్రవక్తలకు కీడు కలిగించారు. కొన్నిసార్లు వారు ప్రవక్తలను చంపారు. ఒకసారి ఇర్మియా ప్రవక్తను ఎండిపోయిన బావిలో పడవేశారు. అతడు బావి అడుగు ప్రాంతంలోని బురదలో కూరుకుపోయాడు. అయితే రాజుకు ప్రవక్త పట్ల జాలి కలిగింది. ఇర్మియా అక్కడ చనిపోవడానికి ముందే దానిలో నుండి తీయాలని సేవకులను ఆజ్ఞ ఇచ్చాడు. ప్రజలు వారిని ద్వేషించిన ప్రవక్తలు ప్రజలతో మాట్లాడుతూనే ఉన్నారు. వారు పశ్చాత్తాపడని ఎడల దేవుడు వారిని శిక్షిస్తాడని ప్రజలు వారు హెచ్చరించారు. వారికి మెస్సయ్యను పంపిస్తాడని దేవుడు చేసిన వాగ్దానాన్ని వారికి జ్ఞాపకం చేశారు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, మనకు ప్రవక్తలు అవసరం. అయితే దేవుని వాక్యం సెలవిస్తున్నది 1వ రాజుల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయం మనం గమనిస్తున్నాం. మనకు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ప్రవక్తల అవసరం. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.